గుర్తు తెచ్చుకోమనండి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో నుంచి పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాల మీద ప్రశ్నిస్తానని వెళ్తే ఆయన చంద్రబాబు గారి గేటుకి తాళ్లు కట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోమని చెప్పి బహుశా కనకరావు గారికి తెలిసి ఉండకపోవచ్చు. అది మీడియాలో ఇప్పుడు వచ్చింది. చంద్రబాబు గారిని పోలవరం అనుమతించలా, అక్కడ వైజాగ్ లో ఋషికొండ మీద చూస్తారంటే అక్కడ అనుమతించలా, ఎక్కడ కూడా అనుమతించకుండా చివరికి రేణుగుంట విమానాశ్రయంలో ఆయన అక్కడ శాంతి భద్రతల గురించి కలెక్టర్ తో మాట్లాడతానని చెప్తే రేణుగుంట విమానాశ్రయం నుంచి బయటికి రానికుండా ఉంటే 8 గంటలు చంద్రబాబు నాయుడు గారు రేణుగుంట విమానాశ్రయంలో కూర్చొని నిరసన తెలిపినటువంటి సందర్భం కనకారావు మర్చిపోయినట్టున్నాడు. మమ్మల్ని అందరినీ తెలుగుదేశం నాయకుల్ని ఏ రకంగా అర్ధరాత్రులు పీతా వాతావరణంలో తీసుకొచ్చి అరెస్టు చేశారో ఆచార్య గారి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, పట్టాభిరామ్ దగ్గర నుంచి, అలాగే దేవినేని ఉమా దగ్గర నుంచి. రఫీ గారు ఓకే, మీ రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? 100 రోజులు అయిపోయింది కదా, రెడ్ బుక్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇప్పుడే స్టార్ట్ చేశాం. ఓకే, రెడ్ బుక్ ఇప్పుడే స్టార్ట్. రెడ్ బుక్ అంటే ఏమే సార్, పవన్ కళ్యాణ్ సారీ లోకేష్ గారు ఆయన పాదయాత్రలో ఆయన మైక్ ఇవ్వకుండా స్టూల్ మీద నుంచి ఉన్నటువంటి స్టూల్ లాగేసి ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి, దాడులు చేసినటువంటి, ప్రోత్సహించినటువంటి రెవెన్యూ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకుల్ని ఆయన గుర్తు ఉండటం కోసం పుస్తకంలో రాసుకున్నాడు. దాని అట్ట అనుకోకుండా రెడ్ గా ఉంది, అందుకనే రెడ్ బుక్ అని చెప్పేసి మాట్లాడాడు. అది ఇప్పుడు ఓపెన్ చేస్తాం. ఓకే, ఎవరున్నారు రఫీ గారు? ఏమన్నా లీక్ చేస్తారా? ఎవరున్నారండి ప్రధానంగా ఓపెన్ గా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని మేము ఏ రకంగా చట్టపరంగానే అరెస్ట్ చేస్తున్నాం, చట్టపరంగానే పిలిచి మాట్లాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారింటి మీద దాడి చేసిన వాళ్ళు, చంపడానికి వచ్చిన వాళ్ళని ఏ రకంగా మీరు కోర్టు డైరెక్షన్ తోనే ఏ రకంగా వాళ్ళు ఇళ్లలో ఉన్నారని బలవంతంగా మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదే. ఆలస్యం అవుతుంది. ఓకే, ఆలస్యం అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాం. ఓకే, అన్ని ఎవిడెన్స్ సంపాదిస్తూ ఉన్నాం. ఇవాళ వెంకటరెడ్డి దొరికాడు, 3 నెలలు దాక్కున్నాడు, ఇవాళ పట్టుకొచ్చాం, చట్టపరంగా చూపించాం, లోపలేసాం. రేపు పొద్దున మొత్తం కూడా ఆయన చేసినట్టు ఆయన కూడా కక్కిస్తాం. మా కూటమి నాయకుల మీద, కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసినటువంటి అధికారుల్ని ఒక్కొక్కరిని పక్కన పెడుతున్నాం. ఓకే, వెంకటరెడ్డికి రిమాండ్ అయినట్టున్నది కదండి? వెంకటరెడ్డికి రిమాండ్ అయిందా? 14 రోజులు రిమాండ్ అయిందిగా, ఊసలు లెక్క పెడుతున్నాడుగా. ఓకే, ఓకే ఓకే. ఇక సునీల్ కుమార్ ఉన్నాడు, అలాగే సీతారామయ్య ఉన్నాడు, అలాగే ఒక అడిషనల్ ఎస్పీ విజయపాల్ పారిపోయి ఎక్కడ దాక్కున్నాడో తెలియట్లేదు. వీళ్ళందరూ పారిపోతున్నారు సార్, విదేశాలు పారిపోతున్నారు, ఇతర రాష్ట్రాల్లో పారిపోతున్నారు. ఎందుకంటే చేసిన తప్పులు అలాంటి, చేసిన మోసాలు అలాంటి, చేసిన దోపిడీ అలాంటిది. కాబట్టి ఇదంతా కూడా చట్టపరంగా చేస్తాం మేము. వీళ్ళలాగా అర్ధరాత్రి తీసుకొచ్చి భీతావంగా ఇప్పుడు ఆ దళితుల్ని, సుబ్రహ్మణ్యాన్ని చెప్పినటువంటి అనంతబాబుని చంకలో వేసుకుని తిరిగినట్టుగా ఉండం. మా పార్టీలో ఆరోపణ వస్తే ఇమ్మీడియట్ గా సస్పెండ్. ఓకే, అందులో ఏం సందేహం లేదు. ఓకే, శాంతి ప్రసాద్ గారు చేసుకుని తిరగం. ఓకే, శాంతి ప్రసాద్ గారు ఒకటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు 4 లారీల్లో కలిసి ఏదైతే జరిగిందో వెనక పంపించేశారో దాన్ని లడ్డులో వాడలేదని చెప్పి ఆయన అంటున్నాడు. వచ్చినాయి మొత్తం 8 లారీలు, 8 ట్యాంకర్లు, ప్రతి ట్యాంకర్ కి నెంబర్ ఉంది. లోపలికి పంపించినటువంటి 4 ట్యాంకర్లు, 4 ట్యాంకర్స్ నెంబర్లు కూడా రేపు చెప్తాం. ఓకే అండి, సిట్ వచ్చింది కదా.